నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అఖిల్ అక్కినేని పెళ్లి, సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానాన్ని అందించిన నాగార్జున దంపతులు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ జిల్లా ప్రథమ మహాసభలు విజయవంతం చేయండి, పిలుపునిచ్చిన టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, వన్ టౌన్ సీఐ గోపి ఆధ్వర్యంలో యోగాపై అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరూ యోగాను కొంత సమయం కేటాయించి జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యం కాపాడుకోవచ్చని సూచన. క్రికెట్ ఆడుతూ సందడి చేసిన ఎంపీ డీకే అరుణ, క్రీడాకారుల గెలుపోవటంను స్పోర్టివ్గా చూడాలన్న ఎంపీ. తన కుమారుడు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆహ్వానించారు. భార్య అమల వియంకులతో కలిసి జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో ఆయన కలిశారు. కాగా అఖిల్ తన ప్రేయసి జైనాబ్ రద్దిని జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ వివాహం జరుగుతుందని సమాచారం. ఆ తర్వాత రాజస్థాన్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్విన్స్ టవర్స్ పైన దాడి చేసిన ఉసామా బిన్ లాడెన్ ను పట్టుకోవడానికి అమెరికాకు 11 ఏళ్లు పట్టింది. కానీ పహల్గాం దాడి చేసిన ఉగ్రవాదిని 15 రోజుల్లో పట్టుకున్న నాయకుడు నరేంద్ర మోదీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే ధ్వంసం చేస్తే 3,000 మంది చచ్చిపోయారు, 6,000 మంది గాయాలపాలయ్యారు. కానీ అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. 11 సంవత్సరాలు అగ్రరాజ్యానికి. కానీ పహల్గాం సంఘటన జరిగిన 15 రోజుల పాట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో అభ్యాస జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగిందని అభ్యాస కాలేజీ యాజమాన్యం పేర్కొన్నారు. శనివారం అల్వాలపట్నం రాజు సర్కిల్లోని సిండికేట్ రైతు సేవా పరపతి సంఘ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన అభ్యాస కాలేజీని మచ్చబొల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి మన్నన పొందాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకు మరియు సింగిల్ పేరెంట్ విద్యార్థులకు కాలేజీ ఫీజులో 40% రాయితీ ఉంటుందని, అదేవిధంగా ప్రతి విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో శ్రీ అభ్యాస జూనియర్ కాలేజీని నెలకొల్పడం జరిగిందని యాజమాన్యం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యం విశాల్, మహేందర్ గౌడ్, స్వామిగౌడ్, పూర్ణగౌడ్, వినీత్, సిండికేట్ రైతు సంఘం చైర్మన్ తోట గోపాల్ రెడ్డి, స్థానిక నాయకులు అశోక్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రాజసింహారెడ్డి, నాగేశ్వరరావు, ఉదయ్ కుమార్, శ్రీశైలం గౌడ్, వెంకటేష్, వెంకట్, శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కాలేజ్ అండి. ఓకేనా. సో అల్వాల్లో ఇప్పటి వరకు మనం స్మార్ట్ ప్యానల్స్ అనేవి ఇంతవరకు ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదండి. స్టూడెంట్స్ కి క్విక్ గా ఫాస్ట్ గా మైండ్ డైరెక్ట్ గా ఫీడ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ స్మార్ట్ ప్యానల్స్ అండ్ స్మార్ట్ బోర్డ్స్ డిజిటల్ బోర్డ్స్ తో మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ XYZ ఏవేవే కాలేజెస్లో ఉన్నట్టుగా 70-80 మెంబర్స్ అన్నట్టు కాకుండా కేవలం 30 to 35 మెంబర్స్ కెపాసిటీ తోటి ఎత్తి అండ్ పర్సనల్ గా ఇండివిజువల్ గా ఫోకస్ చేసేసుకుని ఖచ్చితంగా ర్యాంక్స్ ఓరియంటెడ్ గా అట్ ద సేమ్ టైం. సో ఇక్కడ మా ప్రోగ్రామ్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ 40 days బేసిక్ ప్రోగ్రామ్ ఉందండి. ఎందుకంటే 6 to 10th క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సమానంగా రావు కాబట్టి 6 to 10th క్లాస్ బేసిక్స్ అన్ని కవర్ చేసేసుకుంటూ స్టార్ట్ చేసేస్తున్నాం సార్. అండ్ ఇక్కడ 1 hour క్లాస్, 1 hour స్టడీ అవర్స్, దిస్ ఇస్ అవర్ మోటో. అండ్ ఆల్ రూరల్ పీపుల్ అండ్ ఆల్ ద సింగిల్ పేరెంట్స్ అండ్ ఆల్ ద గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేము తీసుకునే ఫీ స్ట్రక్చర్ లో ఎగ్జాక్ట్లీ 40% మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మేము ఒకవేళ 30,000 తీసుకుంటే వాళ్ళకి కేవలం 10,000 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాము. ఎందుకు అంటే మేము కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాము. ఐఎమ్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్, ఐఎమ్ డిస్ట్రిక్ట్ 2nd ర్యాంకర్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సింగిల్ పేరెంట్స్ కూడా సహాయం చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తును, మంచి సర్వీస్ ఇవ్వాలనేది మోటోతో తప్పించేసేసి లాభార్జన కోసం అనేది కాదు. ఏమన్నా ఇక్కడ ఐ హావ్ సో మెనీ ఫ్రెండ్స్ అని ఇక్కడ ప్రతి ఒక్కరితో కూడా ఎవ్రీ మంత్ ఖచ్చితంగా కెరీర్ గైడెన్స్ ఇస్తాము. ఎలా అంటే పెద్ద మోటివేషన్ స్పీకర్స్ అందరినీ పిలిపించేసుకుంటూ స్టడీతో పాటు ఎంటర్టైన్మెంట్ అండ్ మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మన కార్పొరేటర్ గా రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇలానే రావాలి. నారాయణపేట జిల్లా
కేంద్రంలో భగత్ సింగ్ భవన్లో టీయూసీఐ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ఎస్ కిరణ్ అధ్యక్షతన వహించి మాట్లాడారు. జూన్ 15, 16వ తేదీల్లో నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే ప్రథమ మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభలకు గ్రామ పంచాయతీ మిషన్ భగీరథ, ఆటో రైస్ మిల్, అంగన్వాడీ, ఆశా మధ్యాహ్న భోజనం, ఆటో వర్కర్స్ మిషన్ భగీరథ, మధ్యాహ్న భోజన కార్మికులు, భవన మరియు ఇతర కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీయూసీఐ జిల్లా కార్యదర్శి బి నరసింహ మాట్లాడారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్పల్లి రాము, జిల్లా సహాయక కార్యదర్శి ఏ నరసింహ, రామంజనేయులు, జిల్లా కోశాధికారి కొలిమి రాములు, జిల్లా నాయకులు అబ్దుల్లా, డి నరసింహ, పద్మమ్మ, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులారా, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నారాయణపేట జిల్లా మహాసభలు జూన్ 15, 16వ తేదీలలో నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించాలని తలపెట్టినాయి. ఈ యొక్క టీయూసీఐ అనుబంధ సంఘాలైనటువంటి మున్సిపల్ వర్కర్సు, గ్రామ పంచాయతీ వర్కర్సు, భవన నిర్మాణ కార్మికులు, లిఫ్ట్ ఇరిగేషన్ వర్కర్సు, అట్లాగే జేసీబీ డ్రైవర్సు, మధ్యాహ్న భోజన కార్మికులు, అట్లాగే ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్సు, వివిధ రంగాలలో పనిచేసేటటువంటి అన్ని రంగాలలో నారాయణపేట జిల్లా కేంద్రంలో టీయూసీఐ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. నారాయణపేట జిల్లా కేంద్రంలో జూన్ 15, 16 తేదీలలో జిల్లా మహాసభలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ జిల్లా మహాసభలకు గ్రామ పంచాయతీ వర్కర్సు, ఆశా వర్కర్సు, అంగన్వాడీ వర్కర్సు, మిడ్ మిల్స్ వర్కర్సు, అదేవిధంగా రైస్ మిల్ వర్కర్సు, వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి, అదేవిధంగా కార్మికులకు కనీస వేతనం ఏదైతే యోగాపై అవగాహన ర్యాలీ శుక్రవారం శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, వన్ టౌన్ సిఐ గోపి ఆధ్వర్యంలో పట్టణంలోని 4 మాడ వీధుల్లో పోలీసు సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడారు. మానసిక, శారీరక ఆరోగ్యం యోగాతోనే సాధ్యమన్నారు. ప్రపంచ ఆర్థిక అభివృద్ధిలో భారతదేశం 4వ స్థానంలో ఉందన్నారు. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత 4వ స్థానానికి దూసుకెళ్లిందన్నారు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఆరోగ్యపరమైన రాజకీయ నాయకత్వం. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యకరమైన ప్రజా పరిపాలన అందిస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రతిరోజు మనమందరం కూడా ప్రతి ఒక్కరు యోగాను కొంత సమయం కేటాయించి జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యం కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రపంచ ఆర్థిక అభివృద్ధిలో భారతదేశం 4వ స్థానంలో ఉన్నది. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారతదేశం 4వ స్థానానికి దూసుకెళ్ళింది. ఎక్కడో ఉన్న భారతదేశం, ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం ఆరోగ్యకరమైన రాజకీయ నాయకత్వం. గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కావచ్చు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆరోగ్యకరమైన వాళ్ళు ప్రజా పరిపాలన అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. 3rd ప్లేస్, 2nd ప్లేస్, 1st ప్లేస్ రావాలంటే భారతదేశము ఆరోగ్యకరమైన ఒక వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఒక 1 మంత్ పాటు యోగా గురించి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కలిగించాలి అనే ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము మా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక పోలీస్ స్టేషన్లో ఒక రోజు ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటూ యోగా గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీకాళహస్తి టౌన్లో వన్ టౌన్ శ్రీ గారు ఇతర సబ్ డివిజనల్ సిబ్బంది అంతా కలిసి ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక అవగాహన ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. యోగా అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా దాని తెలుసుకోవాలి. చాలామంది అనేక రకమైన సమస్యలతో బాధపడుతుంటారు, హాస్పిటల్కి వెళ్తుంటారు, విపరీతమైన ఖర్చులు వస్తుంటాయి. కానీ చాలామంది యోగా పట్ల అవగాహన లేకపోవడం వల్ల చాలామంది యోగా గురించి తెలుసుకుంటే చాలా జబ్బులు నయం చేసుకోవచ్చు. కాబట్టి యోగా యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ అవగాహన ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా యోగా పట్ల అవగాహన కలగజేసుకోవాలి, యోగా గురించి తెలుసుకోవాలి. ప్రతిరోజు కొద్ది సమయం కేటాయించి యోగా ప్రాక్టీస్ చేస్తే ఆరోగ్యకరంగా ఉంటారు. తద్వారా మన రాష్ట్రమే కాకుండా దేశం యావత్తు కూడా ఆరోగ్యకరంగా ఉండి ముందుకు వెళ్ళడానికి సహకరించే వారు అవుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా యోగా పట్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని తెలుసుకొని అందరూ కూడా పాటిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. శనివారం మహబూబ్ నగర్లోని బాయ్స్ కళాశాల మైదానంలో అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్కు ఎంపీ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటిసారిగా అయ్యప్ప దీక్ష ప్రచార సమితి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు గెలుపోవటంను స్పోర్టివ్గా చూడాలన్నారు.
ప్రారంభించడానికి వచ్చినారు. ఇక్కడ క్యాప్టెన్ వచ్చి ఇక్కడ ప్రారంభిస్తారు. క్లాప్స్ కొట్టండి, చెప్పండి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వాళ్ళు ఈ టీం క్యాప్టెన్ అక్కడ ఉన్నాం. రఘు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అద్భుతాలు సృష్టించారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఎమ్మెల్యే సౌజన్యంతో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి భారీగా విద్యార్థులు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 10వ తరగతిలో మీరు సాధించిన ఫలితాలు కార్పొరేట్ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులతో సమానంగా వచ్చాయని ఆయన తెలిపారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల సందర్శించి అక్కడ డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయడం, డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందించడంతో 45% ఉన్న ఫలితాలు ఒకేసారి 20 నుండి 30% పెరిగాయని ఆయన తెలిపారు. ఈసారి మరింత శ్రద్ధ వహించి ఎంఎంఓ, సిఎంఓ, ఎంఈఓ, డిఈఓలను కోఆర్డినేషన్ చేయడంతో గతంలో కంటే మెరుగ్గా ఉత్తీర్ణత శాతం పెరిగిందని ఆయన తెలిపారు. ఇంకా కొన్ని పాఠశాలలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందని, అలాంటి పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలలో ఎటువంటి వస్తువులు కావాలన్నా తప్పక కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం 500 మార్కులపైన వచ్చిన విద్యార్థులను ఎమ్మెల్యే గారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, డిఈఓ ప్రవీణ్ కుమార్, డిఐఈఓ కౌసర్ జహాన్, బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భగవంతాచారి, సీఎంఓ బాలు యాదవ్, ఏఎంఓ డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంచిగా ప్రైవేట్ చదువు చదివించాలేమో మా పిల్లల్ని బాధపడే రెక్కల కష్టం చేసే మా మహబూబ్ నగర్ పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళందరి బిడ్డలు కూడా ఉన్నతంగా మంచి చదువు చదువుకుంటే మీ ఎమ్మెల్యేగా నాకు అంతకంటే తృప్తి వేరే ఏమి ఉండదు. కాబట్టి మా అక్కడే కోరిక, అన్ని వసతులు మేము కల్పిస్తాం, మీరు ఒకటే ఒక పని చేయాలి, చదువుకునే పని చేయాలి. మారువేషం ధరించి రాత్రి వేళలో తాళం వేసున్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ కిలాడి లేడీని వారసిగూడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుండి 8 లక్షల విలువైన నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తూర్పు మండల అదనపు డీసీపీ నర్సయ్య తెలిపారు. మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన గడ్డ మీద విజయ అనే మహిళ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 23వ తేదీన వారసిగూడ దుర్గా అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దొంగతనం చేసే క్రమంలో ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీరలో వచ్చి దొంగతనం చేసి మారువేషంలో బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్టు తెలిపారు. చీరలో వచ్చిన విజయ ఇంట్లో తాళాలు పగలగొట్టి అల్మారాలో ఉన్న నగదు, విలువైన బంగారు ఆభరణాలు అపహరించుకుని ప్యాంట్, షర్టు, మాస్క్ ధరించి పరారైనట్లు పోలీసులు తెలిపారు. తీర్థయాత్రల కోసం కుటుంబం శ్రీకాళహస్తికి వెళ్లిన నేపథ్యంలోనే దొంగతనం జరిగినట్లు స్థానికులు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వారసిగూడ పోలీసులు 500 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితురాలు విజయను పట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇదివరకే దుర్గాకు విజయ పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. యువకునితో మహిళ వివాహేతర సంబంధం కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో యువకునితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను యువకుని దాడితో కట్టేసి యువకునికి దేహశుద్ధి చేసిన స్థానికులు. సుల్తానాబాద్ అశోక్ నగర్లో నివాసముండే మౌనికకు ఫేస్బుక్ ద్వారా భూపాలపల్లికి చెందిన స్వామితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. మౌనిక ఇంట్లో 3 రోజులుగా స్వామి ఉండడంతో స్థానికులు వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరిని తాడుతో కట్టేసి బుద్ధి చెప్పారు. ఇద్దరిని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఇప్పుడు కన్నోడు పట్టించుకుంటాడు, కొన్నోడు పట్టించుకుంటాడు. మనం మన గారు ఇదంతా తలకాయ నొప్పి రేపు ఏమన్నా అయితే ఎవరు తిరగాలి తెల్లదాకా తెలియతున్నాం. అచ్చుడు అచ్చుడు రాకపోవుడుగా అది మన నిర్ణయం. రేపు కులం అంతా ఏకైతే ఏం చేద్దామో కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళని పోలీసులో మిలువు అంతే. మనం చెప్పుడు లేచి పళ్ళంతా దింపి లేనితోటి తలకాయ నొప్పి మనకెందుకు.
డప్పులు గిప్పులు పంపి పోలీసు వాళ్ళు వస్తారు లేదు తలకాయ పంపి వాడు 3 రోజులు అనేది వచ్చి ఇది తీసుకున్నది వాడు వచ్చింది అదే రేపు ఇంకో నాసంతో నీసంటే చేయకుండా కారణం ఆదేశంలో ఆలోచించి తెల్లారు దాకా సరే మారాలి అవ్వా అందరికీ సంసారం కానీ పెళ్ళాక ముందు తిరిగింది దోలెక్కుంటుంది, పెళ్లి అయినాక తిరిగింది దోలెక్కుంటుంది, పిల్లలు అయినాక తిరిగింది దోలెక్కుంటుంది, పిల్లలు పెళ్లిళ్ళకి వెళ్ళినాక తిరిగింది రకరకాల అంటే మార్పు అనేది తాపుకుంటా రావాలి ఇక దానికి. అభివృద్ధి చేయడంలో యువ నేత లోకేష్ బ్రాండ్ అంబాసిడర్, రాష్ట్ర ప్రజల్ని కుటుంబ సభ్యులు వెన్నుపోటు కార్యక్రమాలు చేసే దానిలో జగన్మోహన్ రెడ్డి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసిన మంత్రి సవిత అనంతరం లబ్ధిదారుల ఇంటిలో స్వాగతంగా టీ చేసి యజమానులకు మంత్రి సవిత అందించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని నెల 4న చేపట్టాలని పిలుపునిచ్చారు. దానిపై మంత్రి సవిత మండిపడ్డారు. రాష్ట్రంలో ఓ పక్కన పోలవరం, అమరావతి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 5 రూపాయలకు నాణ్యమైన భోజనం, డ్రోన్ హబ్, 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు మీరు వెన్నుపోటు పొడిచినందుకు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. ముందు 6,000 చేస్తారు, 3,000 పట్టుకో 6,000 ఓకేనా? ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి? ధన్యవాదాలు. ఏం పేరు మన పేరు? చిన్నడా ఇట్లా 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 నా దగ్గర వచ్చేసి నీకట్టి అది సార్ హ్యాపీనా? ఫోటో చిన్నడా ఇట్లా 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 నా దగ్గర వచ్చేసి నీకట్టి అది సార్ ఏంటమ్మా రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గుర్తురాలా? ఏదైతే మా ఎన్నికల అసెంబ్లీ సాక్షిగా రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను మీ ముఖ్యమంత్రి కన్నా ఇల్లు లేదు, నేను తాడేపల్లిలో ప్రజల దగ్గర నుంచి దోచుకున్న సొమ్ముతో ఒక బంగ్లా కట్టుకున్నాను, మరి నేను ఇక్కడే ఉంటాను, అమరావతి రాజధాని అని చెప్పి 3 ముక్కలాటాడారు. పోలవరం ఏ విధంగా చేశారు? రాష్ట్రం సర్వనాశనం చేశారనే ప్రజలు 5 సంవత్సరాలుగా ఎదురు చూసి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఏ పథకం అమలు పడలేదు, ఏ పథకము ప్రజలు హ్యాపీగా లేరు, ప్రజలు సర్వనాశనం చేశారు, యువతల్ని, మహిళలను, రైతుల్ని చేశారు. కాబట్టి ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పారు. మేము కాదు వెన్నుపోటు పొడిచింది, ప్రజలకు మీరు వెన్నుపోటు పొడిచినందుకు మరి ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. మరి కనిపించడం లేదా 10 నెలల నుంచి రాష్ట్రం ఎలా అభివృద్ధి పరుగులు పెడుతుందో? జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలా. అయ్యో మా పార్టీ పరిస్థితి అయిపోయింది, మరి నాకేమో 56 మంది సలహాదారులు ఉండ్రి,
క్యాబినెట్ ఉండే ఎమ్మెల్యే 151 అనేవారు మరి ఏమైపోయారండి? ఈ 10 నెలల్లో రాష్ట్రం భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా అతి అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఒక పక్క పోలవరం జరుగుతుంది, కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? అమరావతి పనులు కనిపించడం లేదా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం, పెన్షన్ 4000 ఇవ్వలేదా? మరి రమ్మనండి చర్చకు. ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన వెన్నుపోటు దినోత్సవం పెడుతున్నారు కదా, మరి రమ్మనండి. 14, 19లో మేము ఏం చేశాం? 19, 24లో మీరు గ్రామాల్లో ఏం చేశారు? మరి ఈ 10 నెలల్లో మేము ఏం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎవరు వెన్నుపోటు పొడిచింది? బాబాయిని గొడ్డలతో నరికింది ఎవరు? ఎస్సీ బిడ్డల్ని డోర్ డెలివరీ చేసింది ఎవరు? తల్లిని చెల్లిని తరిమి కొట్టింది ఎవరు? ఆస్తుల భాగాలని. మరి మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి, మా అన్న నందమూరి తారక రామారావు మహిళలు గౌరవించిన పార్టీ. సొంత చెల్లికి తల్లికే న్యాయం చేయలేరు. ఈ రోజు మహిళల గురించి మాట్లాడేది వెన్నుపోటు పుట్టిందే జగన్మోహన్ రెడ్డి దగ్గర. జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ ఎన్నుపోటుకున్న విషయం కూడా తెలియజేస్తున్నా. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ మా యువగలం అధినేత మరి మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని వద్ద గల గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి శనివారం ఉదయం శ్రమదానం చేశారు. ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి స్వయంగా పిచ్చి మొక్కలను తొలగించి చెత్తను ఎత్తివేసి శుభ్రం చేశారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ ప్రాంగణంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, పిడపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్ర నాయక్, కాంగ్రెస్ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మన గరిడేపల్లి గ్రామంలోని గుండాలమ్మ మిట్టలో గల శ్రీ గుండాలమ్మ తల్లి దేవాలయంలో తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి జాతర నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని గుండాలమ్మ తల్లి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. నిర్వహించు కార్యక్రమాలు ఉదయం 6:30 అమ్మవారికి మహిళా భక్తులచే బోనాల కార్యక్రమం, ఉదయం 9 గంటలకు అమ్మవారికి హస్ర నామార్చన ప్రత్యేక పూజలు నిర్వహించబడును. ఉదయం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం కలదు. భక్తులు ఎవరైనా అన్నదాన కార్యక్రమానికి ఏ రూపంనైనా సహకరించవచ్చు. గరిడేపల్లి అదే రోజు మన గ్రామంలోని శివాలయంలో అభిషేకాలు, రామాలయంలో ప్రత్యేక పూజలు, బ్రహ్మం గారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అఖిల్ అక్కినేని పెళ్లి, సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానాన్ని అందించిన నాగార్జున దంపతులు.
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ జిల్లా ప్రథమ మహాసభలు విజయవంతం చేయండి పిలుపునిచ్చిన టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, వన్ టౌన్ సీఐ గోపి ఆధ్వర్యంలో యోగాపై అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరూ యోగాను కొంత సమయం కేటాయించి జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యం కాపాడుకోవచ్చని సూచన. క్రికెట్ ఆడుతూ సందడి చేసిన ఎంపీ డీకే అరుణ, క్రీడాకారుల గెలుపోవటంలో స్పోర్టివ్గా చూడాలన్న ఎంపీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి